क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే మాకు. ఎందుకంటే ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి మొత్తం 64 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న 64 మంది సభ్యులు, మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఈరోజు పార్టీని వదిలేసి ఈరోజు జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు. వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ మావోయిస్ట్ ఉద్యమంలో పాల్గొంటున్నారు. వీరు ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ సరిహద్దుగా అంటే తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో, ముఖ్యంగా సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇందులో ఒక ACM కమిటీ మెంబర్ ఒకరున్నారు, పార్టీ మెంబర్స్ 10 మంది ఉన్నారు, రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ ఒక 53 మంది ఉన్నారు. మొత్తం 64 మందిలో 48 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే మేము చేపట్టిన కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు వారికి దాన్ని వారి మనసు అంటే మేము చేపట్టిన విధానాల ప్రభావంతో వారు ఈ ఉద్యమాన్ని వదిలేసి ఈరోజు ముందుకు వచ్చి ఇక్కడ జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. దీని కొరకు మా కొత్తగూడెం పోలీస్ అధికారులు SP రోహిత్ ఆధ్వర్యంలో మా అధికారులందరూ, TSPలు, ఇన్స్పెక్టర్లు వీరందరూ గ్రామాలకు వెళ్ళి ప్రజలతోని మాట్లాడి మెసేజ్, సందేశం వీళ్ళందరికీ చేరే విధంగా కృషి చేశారు. మరి వారికి సహకరించిన CRPF అధికారులు ఇక్కడ ఉన్నారు. వారు కూడా మాకు సంయుక్తంగా మా అధికారులందరూ కలిసి ప్రజలతోని కలిసి మాట్లాడి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ విధానాలు వాళ్ళకి చేరే విధంగా చేసినందుకు మా పోలీస్ అధికారులను, CRPF అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఇప్పుడు వీరు ఈరోజు మరి ముందుకు వచ్చి ఈ విధంగా సమాజంలో కలుస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున ఫస్ట్ వారికి అందరికీ ఒక్కొక్కరికి 25,000 నగదు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం నుంచి. మళ్ళీ తర్వాత వారు రిహాబిలిటేషన్ కింద వారికి ఎట్లాంటి అంటే రేపు ప్రశాంతంగా బతకడానికి కావాల్సిన వారు వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడానికి వాటికి కూడా మేము రిహాబిలిటేషన్ కింద తప్పకుండా వారికి చేయూతనిచ్చి వారు అట్లీస్ట్ నెక్స్ట్ ప్రశాంతంగా వారి కుటుంబ సభ్యులతోని ప్రశాంతంగా బతకడానికి మా పోలీస్ శాఖ తరఫున మేము తప్పకుండా మా సహకారం అందిస్తాం. ఇప్పుడు కొంతమందికి 25,000 నగదు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మాట్లాడతాం.